అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలన్నీ. ముందుగా ఈరోజు మేము తెల్లవారుజామున లేచి ఇంట్లో అంతా శుభ్రం చేసుకొని దేవుని దీపం చేసుకొని ఇంట్లో అంతా దీపాలు పెట్టుకొని అలాగే గుడికి కూడా వెళ్ళామంట. శివాలయంకి వెళ్ళాము. శివాలయంలో కూడా నేను వాళ్ళ డాడీకి ఇద్దరు కలిసి మా ఆయన ఇద్దరు కలిసి దీపాలు వెలిగించామన్నమాట ఈరోజు. అలాగే అభిషేకం కూడా చేయించామండి. ఈరోజు మేము అభిషేకం చేయించాము. తెల్లవారుజామున 4 గంటలకు స్టార్ట్ చేశారండి అభిషేకము. అంతా కంప్లీట్ అయిపోయేకి 6 అయ్యిందనమాట. చూసారా ఎంత బాగా చేస్తున్నారు అభిషేకము. మేము అది కాక ఫస్ట్ అని కూర్చున్నాం కాబట్టి బాగా నీట్గా కనిపించిందండి మాకు. బాగా మా పిల్లలు ఇద్దరు కూడా ముందులోనే కూర్చున్నారు కాబట్టి బాగా చూసారనమాట. వాళ్ళు కూడా చూడండి, ఒకసారి పెరుగుతోనూ ఒకసారి చక్కెర అలాగే గంధంతోనూ చేశారండి. పాలతోనూ అభిషేకం చేశారు. అలంకరణ అయితే చాలా బాగుండిందండి అసలు. ఈరోజు స్వామివారి అలంకరణ హారతి ఇచ్చే టైంలో చూస్తారంటే ఎంత బాగుండిందండి అసలు. జనాలు అయితే ఫుల్గా ఉన్నారండి ఈరోజు. చూసారా, అన్నీ ఒక్కొక్కటి స్వామికి సమర్పిస్తున్నారనమాట. ఇలా చేసుకోవడం చాలా ఆనందంగా ఉందండి మాకైతే. ఈసారి కార్తీక పౌర్ణమి రోజు చేయించామన్నమాట. చాలా సంతోషంగా ఉంది అన్నమాట మాకు. చూసారా ఎంత బాగా చేస్తారనమాట. అలంకరణ అయితే ఈరోజు చాలా బాగా చేశారండి. చూడండి, లాస్ట్ వరకు చూడండి ఎలా ఉందో. మరొకసారి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈరోజు గుడికి వెళ్ళి అందరూ కూడా స్వామివారిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, మన మీద ఉండాలని, అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరి ఆరోగ్యము చల్లగా ఉండాలి శివయ్య అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నానండి. చూసారా ఒకసారి ఎంత బాగా చేస్తున్నారండి అసలు. చాలా మంచిగా అనిపించిందండి మాకైతే ఈరోజు. ఆడందరూ ఓం నమః శివాయ అంటున్నారండి. ఎంత బాగా అనిపించిందండి, మనసుకి హాయిగా అనిపించిందండి ఈరోజు మాకు. చాలా ఏమంటే జనాలు అయితే చాలా ఫుల్గా ఉన్నారండి. మేము వెళ్ళే టైంకి కొద్దిమంది ఉన్నారు, కానీ ఇప్పుడు వచ్చే టైంకి పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చే టైంకి చాలామంది ఉన్నారన్నమాట. ఇలా చూసారా అన్నీ ఎంత బాగా చేస్తున్నారు. మా పిల్లలు కూడా బాగా తొందరగా లేచారనమాట. ఈరోజు 3కి అంటే తొందరగా లేచారనమాట. 2 గంటలు లేచి రెడీ అయ్యి 3:20కి అంతా రమ్మని చెప్పారనమాట మాకు అక్కడ. అందుకనేసి తొందరగా రెడీ అయ్యి వెళ్ళాము. మా పిల్లలు కూడా ఏమి ఇబ్బంది పడుకోకుండా బాగా వచ్చారనమాట. చూసారా, చక్కెరతోని ఇలా అభిషేకం చేస్తున్నారు, స్వామివారికి సమర్పిస్తున్నారనమాట. అలంకరణ అయితే ఈరోజు ఎంత బాగుందంటే అంత బాగుందండి. హారతి ఇచ్చే టైంలో చూడాల్సిందా ఎంత మా బాబు ఏడో క్లిప్ మిస్ చేశాడనమాట, తీయలేదు ఆ క్లిప్ అనేది. అందుకే చూపించలేకపోయానమాట.
మరొకసారి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. చూసారా అండి, అంతే అండి. ఇది ఇంకా ఇలా అంతా అయిపోయినాక మరి అంతా రెడీ చేస్తారండి. స్వామివారిని దర్శించుకొని అందరికీ మరొకసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఓం నమః శివాయ.